నేనైతే ఈరోజు ఏం చేయబోతున్నానంటే బిర్యానీ చేయబోతున్నానండి. చూపిస్తాను మీకు. ఇదిగోండి, అందులో కావాల్సిన మసాలా దినుసులు, అల్లం పేస్ట్, పచ్చిమిరపకాయ, టమాటా, కొత్తిమీర, ఇదిగో ఎల్లుల్లిపాయలండి. ఏం బిర్యానీ అంటారేమో చూపిస్తాను చూడండి మీకు. ఇదిగోండి, బీఫ్ అయితే తీసుకున్నాను నేను 1 కిలో. బీఫ్ బిర్యానీ అయితే దమ్ బిర్యానీ చేయబోతున్నానండి నేను. ప్రాసెస్ ఏంటని మీకు చూపిస్తాను. ఆయిల్ అయితే పోసానండి. ఇందులో వెల్లుల్లిపాయలు వేసేద్దాం. సింపుల్గా అనమాట, సింపుల్గా రెడీ అయిపోతుంది. అవి వేగినాయి కదండి. ఇవి మొత్తం అన్నీ మిక్స్ చేసుకున్నాను. ఇవి దాల్చిన చెక్క, లవంగాలు, జీరా మొత్తం అన్నీ ఇందులో అయితే వేసేస్తున్నాను. అవి అయితే వేగిపోయాయండి. పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. సగం అయితే వేగిపోయాయండి. టమాటా ముక్కలు అయితే వేసేసుకుందాం. సేపు అయితే మూత అయితే పెట్టేసుకుందాం దీని మీద. ఇలా బీఫ్ అయితే ఇందులో వేసేసుకోవాలండి. ఇలా కలిపేసుకొని దీనిపైన మనం ఏం చేద్దామంటే కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేసేసుకోవాలి. ఈ ముక్క బాగా పట్టాలి కదండి, ముక్కకు బాగా ఉడకాలి కదా, సరిపోద్ది. ఈ విధంగా ఒకసారి కలుపుకొని దీనిపైన అయితే కొంచెం పసుపు అయితే వేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇది బాగా ఉడకాలన్నమాట. ఇదిగోండి, ముందుగా బియ్యం కడిగేసి ఇలా నానబెట్టుకోవాలన్నమాట. ఇలా నానబెట్టుకుంటే పోసుకోవాలి. బియ్యం అయితే కడిగేసి పక్కన పెట్టేసాను. మూత తీసి ఒకసారి అయితే చూద్దాం మరి. సరే, ఇలాగ ఉడకాలన్నమాట బాగానే. ఇందులో మంచిగా పసుపు వేసుకున్నాం కదండి, కొద్దిగా కారం యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఫుడ్ కలర్ అది ఏ అవసరం లేదు. ఫుడ్ కలర్ కట్ వేయకోకుండా ఈ మసాలా సరుకులు వేసాం కదా, అవి ఈ అల్లం పేస్ట్ తోటి, కొత్తిమీర, టమాటా తోటి బాగా అయితే ఎగిరిపోద్దండి. చూపిస్తాను మీకు. ఇదిగో కొద్దిగా కారం అయితే వేస్తానండి, సరిపోద్ది. అంతకు మించి అవసరం లేదు. సాల్ట్ అయితే తర్వాత వేసుకుందాం మనం. ఒకసారి చూద్దామండి మూత తీసి. బాగా మగ్గింది కదా. ఇప్పుడు ఇందులో అయితే వాటర్ అయితే పోసుకోవాలండి. నేనైతే ఈ లోటాతో 2 లోటాలు బియ్యం అయితే పోసానండి. ఇప్పుడు దీంతో వాటర్ మనం ఎంత పోసుకోవాలంటే 4 లోటాలు అయితే పోయాలి. మరి పోసేద్దాం. ఇదిగో 4 లోటాలు అయితే పోస్తాను. ఇంకా 4 లోటాలు అయితే పోస్తానండి. ఇప్పుడు ఇందులో మరి మనం సాల్ట్ అయితే వేసుకుందాము. సాల్ట్ తగినంత సాల్ట్ అయితే వేసాను. ఇప్పుడు ఇందులో మనం ముందు కొంచెం కొత్తిమీర వేసుకున్నాం కదండి, కొత్తిమీర. బాగా మరగాలన్నమాట. మూత అయితే పెట్టేసుకుంటాం మనం. ఈ రకంగా అయితే మూత పెట్టేసుకుంటాం. సరే, ఇలా ఉడకబెట్టేసుకోవాలి ముందుగానే. ఇదిగో
ఇదిగోండి, చూసారా బాగా ఉడికిందండి. రైస్ అయితే వేసుకుందాం ఇందులో. ఇదిగోండి బియ్యం అయితే ఇందులో వేసేసాను, చూసారా. ఇప్పుడు మరి దీన్ని ఏం చేయాలంటే మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకోవాలండి. అయిన తర్వాత చూపిస్తాను మీకు. ఎలా ఉందండి, బాగుందా? అంటే పైన వర్షంగా ఉంది కదండి, చల్లగా ఉంది, పిల్లలు తింటారని నేనైతే ఈరోజు ఇంటి దగ్గర ఉండి ఈ విధంగా అయితే రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. మరి బయట నుంచి తెచ్చుకోవాలంటే బోల్ డబ్బులు అయితే అవుతాయి కదా, మనమే ఇంట్లో రెడీ చేసుకుంటే బాగుంటుందిగా, పిల్లలు వేడివేడిగా కూడా తింటారు. అందుకని ఇంట్లోనే నేను రెడీ చేస్తున్నానండి. అన్నీ రెడీ అయిపోయింది, చూసారా. చాలా బాగా రెడీ అయిందండి బీఫ్ బిర్యానీ, చాలా బాగా రెడీ అయిందండి. అయితే బాగా రెడీ అయిపోయింది, చాలా బాగుంది కదా. అయిపోయిందండి. పాప అయితే టేస్ట్ చేస్తుంది. టేస్ట్ చేయమ్మా, ఎలా ఉందో. ఇందులో అయితే మామూలుగా సేర్వా పెడదాం అనుకున్నానండి, కానీ ఈరోజు అయితే చికెన్ వేయలేదు, అందుకనని రెడీ చేయలేదండి. మామూలుగా పెరుగు వేసుకుని ఎలాగ బీఫ్ వేసాం కదా, నంచుకుని తినేస్తే సరిపోద్దండి. అదిగోండి మెతుకులు పొడి పొడిగా విడిపోయి చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. పైన వర్షంగా ఉంది కదా, అందుకని నేనైతే ఈ విధంగా చేశాను. వివేక్ కెట్టమ్మా, వివేక్ కెట్టు, వివేకు బాగుందా, ఓకేనా. జాయమ్మా తింటున్నావా, తిను. ఎలా ఉందమ్మా, బాగుందా, చాలా బాగుందా, నచ్చిందా నీకు? ఓకే తిను, బాగుంది కదా, ఓకే తిను. బీఫ్ బిర్యానీ చేశానని మా పాప అయితే తిన్నంటుందండి. ఈ పాప మామూలుగానే తిందో, కాకపోతే ఇంటి దగ్గర ఉన్నారు అందరూ అని నేను కూడా ఇంటి దగ్గర ఉన్నానని నేనైతే చేశానండి. చేస్తే పాప ఏమో తిన్నాను పేచి పెడుతుంది. ఊళ్ళోకి పంపించి కోడిగుడ్లు అయితే లేవండి, 2 గుడ్లు తెచ్చి మామూలుగా ఫ్రై చేద్దామండి. చూసారు కదా ఫ్రెండ్స్, మరి పాపకైతే కోడిగుడ్లు తెచ్చి ఫ్రై అయితే చేస్తానండి. ఇదిగో బయట వర్షం పడుతుంది, బాగా అంటే అంత బాగా కాదండి, లిమిట్గా పడుతుంది. అందుకని చల్లగా ఉందని నేను ఈరోజు అయితే పిల్లల గురించి అయితే మామూలుగా బీఫ్ దమ్ బిర్యానీ అయితే చేశాను ఫ్రెండ్స్, ఓకేనా. ఇదిగోండి వాతావరణం ఎంత చల్లగా ఉందో చూసారు కదా, మబ్బు చూసారా ఎలా వేసేసిందో, బాగా వేసేసిందండి. ఓకే ఫ్రెండ్స్, మరి భోజనం దగ్గరికి వెళ్ళిపోదాము. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో రోల్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ అండి, ఓకేనా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.